ఆయిల్ ఫామ్ నుంచి వస్తున్న ఆదాయాన్ని చూసి మాజీ మంత్రి కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఐటీ ఉద్యోగానికి మించిన నెలవారీ ఆదాయం వస్తుందా అంటూ ముక్కును వేలేసుకున్నారు. హెచ్సిఎల్ సంస్థలో వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం చేస్తున్న టెక్కీ సంతోష్ ఆయిల్ ఫామ్ నుంచి వస్తున్న ఆదాయాన్ని వివరించారు. 7 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నానని, ఐటీ ఉద్యోగంలో నెలవారీ జీతం వస్తున్నట్లుగా ప్రతి నెల స్థిరమైన ఆదాయం వస్తోందని కేటీఆర్కు వెల్లడించారు. లక్షల్లో సంపాదిస్తున్నామని, సంతోష్ గ్రేట్ జాబ్ అంటూ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్కడ? హైదరాబాద్ హెచ్సిఎల్లో. ఇప్పుడు ఇంకా పని చేస్తున్నావా? వర్కింగ్ సార్, ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్. ఓ, ఆదివారం అని మా మీద దయ తెలిసి వచ్చినావు. కటింగ్ ఉన్నదా? 2 వీక్స్ ఒకసారి నేను మెయింటెనెన్స్ ఎక్కువ తక్కువ ఉంటుంది కదా. ఫాదర్ ఉన్నప్పుడు 7 ఎకరాల పేరు మీద నాకు ఎకరానికి మా ఫాదర్కి 70,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు కౌలు కోసం. ఏది వరి అయితే? వరి అయినా కానీ పత్తి అయినా కానీ 70,000 ఇచ్చేవాళ్ళు. సో నేను ఆలోచించి మనకు 70,000 వస్తుందని చెప్పి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉండే నాకు. ఇప్పుడు ఐటీ ఇంజనీర్గా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉందని చెప్పి నేను సార్ వాళ్ళని అప్రోచ్ అయ్యి, గండ్రా సార్ వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళతో పాటు అశ్వరావుపేటకు వెళ్ళి విజిట్ అయ్యి ప్లాన్స్ అన్నీ చూసిన తర్వాత ఈ పామ్ ఆయిల్ అనేది ది బెస్ట్ పంట అని చెప్పి సార్ వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారు. ప్లస్ నాకు కూడా సార్ వాళ్ళ నమ్మకంతో నేను కూడా ప్రొసీడ్ అయిపోయి మొక్కలు పెట్టించాను. ఎకరానికి 57 చెట్లు పడుతుంది సార్ ఇది. సో మొత్తం ఓవరాల్గా 7 ఎకరాలకు నేను ఎకరానికి 7 ఎకరాలు ఇంటూ 57 మొత్తం 400 మొక్కలు పైన నేను పెట్టించాను. సో ఫస్ట్ 3 ఇయర్స్ నాకు కేసీఆర్ సారు అంతర్ పంట గురించి కూడా 4,200 రూపీస్ కూడా నాకు పంటకి వేశారు. రైతు బంధు వచ్చింది టైంకి, సార్ టైంలో అంతర్ పంట ఇవి కూడా వచ్చినాయి. నేను ఇంటర్ క్రాప్ కూడా పుచ్చతోట చేసి నేను వెళ్ళి భూపాలపల్లిలో కూడా సేల్ చేశాను సార్. వాటర్ మిలన్ కూడా పుచ్చతోట, అలాగే పత్తి కూడా వేసాను, కందులు వేసాను. సో అన్ని వీటితో పోలిస్తే అందరికీ అంటే రైతులకు అవగాహన లేక 4 సంవత్సరాలు వెయిట్ చేయలేక ఈ పంటను ముందుకు రావట్లేదు బేసిక్గా. సో నా అడ్వైజ్ ఏంటంటే 4 ఇయర్స్ మీరు పెట్టుబడి పెట్టండి, మర్చిపోండి. ఫస్ట్ ఇయర్ నుంచే నాకు ఈ ఇయరే నాకు 4 నుంచి 5 టన్నుల దిగుబడి స్టార్ట్ అయింది ఆల్రెడీ. ప్రతి 15 రోజులకు ఒకసారి కటింగ్ ఉంటుంది. ప్రతి 15 రోజుల ఒకసారి మనకు అమౌంట్ కూడా టైం టు టైం బ్యాంక్ అకౌంట్కి సార్ వాళ్ళ ఇండస్ట్రీ నుంచి అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు. సో మాకైతే నాకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఎలా అయితే మంత్లీ ఇన్కమ్ ఉందో దానిలాగానే ఇది కూడా నాకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది. అది ఇచ్చి పెడతామైంది మరి. ఎక్కడ సాఫ్ట్వేర్ ఎక్కడ చేస్తున్నావు? హెచ్సిఎల్. ఏం చేస్తావు హెచ్సిఎల్? ఎస్ఏపీ కన్సల్టెంట్ సార్. ఎస్ఏపీ కన్సల్టెంట్. నేను ఐఎమ్ హ్యావింగ్ ఓవరాల్ 10 years ఎక్స్పీరియన్స్. కానీ ఇప్పుడు మీ దోస్తులకు చెప్పినావు మరి అందరికి? మీకు సాఫ్ట్వేర్ కంపెనీలలో చాలా మందికి చెప్పాను, చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్నారు, చాలా మంది రెడీగా కూడా అంటే లాస్ట్ 2 years లో కూడా వేసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఉన్నారు. నేను కూడా అడ్వైజ్ చేస్తున్నా రైతులకు ఏంటంటే ఈ పంట వేసి వెయిట్ చేయండి 4 years వరకు. తర్వాత మాత్రం దాని ప్రతిఫలం అనేది 100% నెల ఇన్కమ్ వచ్చే పంట అయితే ఈ ఉన్న వాటిలలో అయితే ది బెస్ట్ పంట ఆయిల్ పంట తప్ప ఇంకా వేరే అయితే లేదు. ప్లస్ దీని మనకు దిగుబడి చాలా చేసుకుంటున్నాం. సో మనం దిగుబడి చేసుకునే బదులు మనమే పండించుకుంటే మనకు రేట్ వస్తుంది, అన్ని రకాలుగా బాగా యూటిలైజ్ అవుతుందని చెప్పి సూపర్. ఎవ్రీ నేను వచ్చి కటింగ్ చేసుకుంటున్నాను. చాలా బాగుంది సార్ నాకు. అంటే సూపర్. సార్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ అన్ని రకాలుగా. అమ్మ ఎక్కడ ఉంటుంది అనిల్? అమ్మ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ హైదరాబాద్ ఉంటారా? సో ఇక్కడ ఎవరు లేరు? ఇక్కడ నేను ఇక్కడ ఇల్లు ఉంది, ల్యాండ్ ఉంది. నేను మనిషిని పెట్టుకొని మానిటరింగ్ చేసుకుంటే ఎవ్రీ 15 days ఒకసారి వస్తూ. ఎంత పొలం ఉంది నీకు? నాకు మొత్తం 11 ఎకరాలు ఉంది. 11 ఎకరాలు మొత్తం పెట్టినా? 7 ఎకరాలు పెట్టాను. రిమైనింగ్ వచ్చేసి కొంచెం వాటర్ సోర్స్ లేదని చెప్పి వేరే పంట ఇచ్చాను. ఇంకొకటి ఏంటంటే ప్రకృతితో సంబంధం లేకుండా వర్షాలు పడినా ఎండలు పడినా మనకు ఈ పంటకైతే డ్యామేజ్ అవుతుంది అనేది అయితే లేదు. నష్టం అనేది లేదు. మనకి ఎట్లున్నా కూడా ఇలా తీసేసుకుంటారు, అమ్ముకుంటే కొనేస్తారు. అమౌంట్ కూడా 15 days లో ఇస్తారు. అదే వేరే పంటలు చూసుకుంటే వరి కానీ పత్తి కానీ ఇంకా వేరే ఏది చూసుకున్నా కూడా మార్కెటింగ్ మాత్రం చాలా ప్రాబ్లం ఉంది. మిర్చి కానీ ఏదైతే గ్యారంటీ కొనడం గ్యారంటీ ఏదైనా కూడా మనకు మంత్లీ ఒక రేట్ ఫిక్స్ చేస్తున్నారు. ఆ మంత్ బేసిస్ మీద ఆ మంత్లో మనం ఎన్ని టన్నులు ఇచ్చినా కూడా అన్ని టన్నుల బేస్ మీద మనకు అమౌంట్ వచ్చేస్తుంది రెగ్యులర్. అంటే ఇది కింద మీద ఏదేం లేదా? రేటు కింద మీద పైకి కిందకి నేను పెట్టినప్పుడు 12,000 ఉంది సార్, ఇప్పుడు 24,000 ఉంది.